హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ఉలవలంటే తెలుసండి. కొంతమంది తెలియకపోవచ్చు. ఉలవలతో ఎక్కువగా ఉలవచారు చేస్తూ ఉంటారు. ఉలవలతో పప్పుచారు కూడా చేస్తారండి. చాలా మందైతే ఉలవలతో ఉండలు, రకరకాల ఐటెమ్స్ తయారు చేసుకుంటారు. ఈరోజైతే నేను ఉలవలతో కేక్ తయారు చేద్దాం అనుకుంటున్నానండి. ఇందులో షుగర్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో బెల్లంతో తయారు చేద్దాం అనుకుంటున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఉలవల పిండి, మైదా పిండి, బెల్లం, బేకింగ్ పౌడర్, ఈనో, బేకింగ్ సోడా, యాలకుల పొడి, పాలు, ఒక కప్పు ఉలవల పౌడర్ తీసుకున్నానండి. అందులో ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ హాఫ్ కప్ బెల్లాన్ని మనం కరగబెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుందండి. ఓన్లీ కరిగితే సరిపోతుంది. పాకం పట్టవసరం లేదు. బెల్లం ఇలా కరిగితే సరిపోతుందండి. ఇలా కరిగిన దాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ముందు ఒక బౌల్ తీసుకుందామండి. ఇందులో అన్ని పిండిలు వేసుకొని కలుపుకుందాం. ముందుగా నేను ఆల్రెడీ ఇది ఉలవలు తీసుకొని దాన్ని వేపానండి బాగా. ఆ వేపిన తర్వాత దాన్ని పౌడర్ కింద చేసి జల్లించానండి. ఇది ఒక కప్పు తీసుకుంటున్నాను. మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఇందులో చిన్న సాల్ట్ వేస్తున్నానండి. చిన్నది చిటికెడంతా. కొద్దిగా బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను. నేను ఈ ఎసెన్స్ లాంటివి ఏమి యూజ్ చేయట్లేదండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో వేస్తున్నాను కాబట్టి యాలకుల పొడి వేస్తున్నాను స్మెల్ కోసం. ఇంతకుముందు ఆల్రెడీ బెల్లం పాకం కరిగించి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఈ బెల్లం పాకం వేసి అది కలుపుతూ ఉండాలండి. కొంచెం కొంచెంగా వేస్తూ. ఇది కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి. ముందుగా కొంచెం వేసాను. ఇప్పుడు ఇది కలుపుదాం. ఇందులో పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. బెల్లం ఆల్రెడీ వేసి కలిపాం కదా! కొద్ది కొద్దిగా వేసుకొని క్వాంటిటీ చూసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసానండి. కేక్ అనేది పొంగడం కోసం. అంటే ఇది ఉలవలతో పొడి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటది. అందువల్ల ఈనో ఏస్తే ఇంకా కొంచెం ఫ్లఫీగా వస్తదనమాట కేకు. అందువల్ల ఈనో ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని అప్పుడు నెక్స్ట్ మిగిలిన పాలతో కలుపుకోవాలండి. అది కొంచెం గట్టి పడతది కాబట్టి. 5 మినిట్స్ నానబెట్టాను కదండీ! నానిన తర్వాత ఇలా వచ్చింది. ఈ విధంగా రావాలి. ఇలా గరిటెతో పట్టుకుంటే ఇలా జారుగా కింద పడుతూ ఉండాలి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేస్తానండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే సాల్ట్‌తోని, ఇసుకతోని పొయ్యి పైన పెట్టి వేయకుండా ఆవిరి మీద ఉడికిస్తానండి. ఎందుకంటే ఇది ఉలవలతో చేసిన పౌడర్ కదా! ఉడకడానికి కాస్త టైం పడతది. ఆవిరి మీద అయితే ఇంకా బాగా ఉడుకుతదండి. నేను ఇలాంటి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇది ఇడ్లీ పాత్ర కూడా ఆయకుడుం కూడా పెట్టుకుంటారు దీంట్లోని. ఇందులో వాటర్ వేసుకొని ఇలా వాటర్ వేసుకోవాలండి. ఇందులో నేను ఆయకుడుం వేసే ప్లేట్ పెట్టాను. దీన్ని ఒక 5 మినిట్స్ హీట్ చేద్దాం. ఇది హీట్ అయ్యే టైంకి ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ గిన్నెలో నేను ఇప్పుడు నెయ్యిని వేసి, పౌడర్ వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తానండి. స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ బ్యాటర్‌ని తయారు చేశాను కదండీ! అది దీంట్లో వేస్తాను. వేసి దీన్ని ఆవిరి మీద పెడతానండి. నెయ్యిని అప్లై చేశాను కదండీ ఇప్పుడు. ఇప్పుడు మైదా పిండిని కూడా అప్లై చేయాలండి. అంటే కేక్ పొంగేటప్పుడు ఆ కిందన అంటుకుపోకుండా ఉండడం కోసం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బ్యాటర్‌ని దీంట్లో వేసేద్దాం. ఈ బ్యాటర్‌లో హెయిర్ బబుల్స్ అంటే హెయిర్ గ్యాప్ రాకుండా కొంచెం ఇలా ట్యాప్ చేయాలండి. ఇందులోకి నేను జీడిపప్పును వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఈ బౌల్ పెడదామండి. ఆల్రెడీ బ్యాటర్ వేస్తాం కదా! ఈ బౌల్ పెడదాం. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో 20 మినిట్స్ ఉంచాలండి. లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ ఉంచితే కంప్లీట్ అయిపోద్ది. 30 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోద్దండి. ఆవిరి మీద కాబట్టి తొందరగానే ఉడుకుతది.
ఇప్పుడు 30 మినిట్స్ టైం అయిపోయిందండి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఉడికిందో లేదో తెలియాలంటే ఏదైనా ఒక పుల్లతో లోపల వరకు దించాలండి. దీనికి ఏమి అంటుకోకుండా ఉంటే గనక అది ఉడికిపోయినట్టే. కేక్ ఉడికిపోయిందండి. ఏమి అంటుకోకుండా వచ్చింది ఫ్రీగాని. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని 10 మినిట్స్ చల్లారే వరకు ఉంచుదాం. కేక్ చల్లారిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం కేక్‌ని. చూడండి ఎక్కడా కూడా అంటుకోకుండా మొత్తం కంప్లీట్‌గా వచ్చేసిందండి కేక్ అనేది. నేను నెయ్యి, మైదా పిండి పౌడర్ అంటే రాసాను కదా! అది ఇక్కడ అంటుకుంది. వైట్‌గా కనిపిస్తుంది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉడికిందో ఇదంతా కేక్ కూడా చాలా స్మూత్‌గా ఉందండి టచ్ చేస్తుంటే. చూడండి ఉలవలతో కేక్ ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో చూసారా? కేక్ చాలా బాగా వచ్చిందండి. ఉలవలు మనం చారు కింద గాని, పప్పు చారు కింద గాని చేసి పిల్లలకి పెడితే అసలు ఇష్టంగా తినరు. అదే ఇలా కేక్ రూపంలో తయారు చేసి పెడితే వాళ్ళు చాలా బాగా తింటారండి. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. హెల్త్ పరంగా పెద్దవాళ్ళకైనా, చిన్నవాళ్ళైనా ఎవ్వరైనా తినొచ్చు. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బేకరీకే వెళ్లి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తోనే చూపించాను కదండీ! వెనిలా ఎసెన్స్ ఇటువంటి ఎసెన్స్‌లు యూజ్ చేయకుండా యాలకుల పొడి యూజ్ చేశాను. నెక్స్ట్ గిన్నెలు ఇవంటి బేకరీ టైపు గిన్నెలుంటాయి కదండీ! కేకులు తయారు చేసేవి. అవేమి యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే స్టీల్ గిన్నె నేను యూజ్ చేశాను. నెక్స్ట్ ఇసక, సాల్ట్ ఇవన్నీ ఏస్తూ ఉంటారు చాలా వరకుని. అవన్నీ వేయకుండా ఈజీగా మనకి గిన్నెలనేవి మాడకుండా ఇసక ఇవన్నీ వేసినప్పుడు పాడవుతూ ఉంటాయండి. కొన్ని కొన్ని మాడిపోతూ ఉంటాయి. అలాంటి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా వాటర్ వేసానండి. ఆవిరి మీద ఉడికిందిది. ఆవిరి మీద ఉడకడం వల్ల ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు తిని చూద్దామండి ఎలా ఉందో. చాలా బావుందండి అసల. ఇది ఉలవల కేక్ అంటే ఎవరు అనుకోరు. నార్మల్ కేక్‌లా అనిపిస్తుంది. ఈ ఉలవలు యూజ్ చేసాం కాబట్టి చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. చాలా బావుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారిది. ఈ ఉలవలను కూడా నేను ఇంట్లోవే తీసుకున్నానండి. మాకు ఆల్రెడీ ఇక్కడ పండుతున్నాయి. ఆ పండిన వాళ్ళ దగ్గర తీసుకొని ఇవి వేపి పొడి చేశాను. నేనే ఓన్‌గా మిక్సీలో పొడి చేశాను. ఆ పొడిని ఇలా ప్రిపేర్ చేశాను. కేక్ అయితే చాలా వచ్చిందండి. ఈ ఉలవల కేక్ చాలా ఈజీగా తయారు చేశానండి ఇంట్లోనే కాబట్టి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి. ఈ కేక్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.